నమస్కారం. మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఈ-కామర్స్ ఆన్లైన్ డెలివరీ రంగాన్ని నియంత్రించేందుకు కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్ ఆర్డర్లపై డెలివరీ ఛార్జ్ గరిష్టంగా KD1 మాత్రమే వసూలు చేయాలని నిర్దేశించింది. అలాగే వ్యాపార సంస్థల నుంచి డెలివరీ యాప్లు వసూలు చేసే కమిషన్ను 10% నుంచి గరిష్టంగా 17% పరిమితం చేశారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గెజెట్లో ప్రచురించిన ప్రకారం ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్లు, వ్యాపార సంస్థలు, వినియోగదారుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ప్రస్తుతం కొన్ని డెలివరీ యాప్లు వ్యాపారాల నుంచి 35% వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా చిన్న మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఆర్థిక భారం తగ్గి లాభదాయకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వినియోగదారుల ప్రయోజనాల కోసం కూడా పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ప్రతి ఆర్డర్పై డెలివరీ ఛార్జ్ KD1కు మించకూడదు. ఆపరేషన్లో ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల పేరుతో అదనపు రుసుములు వసూలు చేయరాదు. ఆర్డర్ ట్రాకింగ్ సదుపాయం తప్పనిసరిగా అందించాలి. ఆలస్యం జరిగితే వినియోగదారులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఫిర్యాదులకు 48 గంటల్లో ప్రాథమిక స్పందన, 7 రోజుల్లో పరిష్కారం అందించాలి. ప్లాట్ఫామ్ లేదా వ్యాపారి తప్పిదం వల్ల ఆర్డర్ రద్దయితే వినియోగదారుడిపై ఎలాంటి ఖర్చు మోపకూడదు. కొత్త నిబంధనల ప్రకారం డెలివరీ ప్లాట్ఫామ్లు వినియోగదారులు, వ్యాపారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. కోర్టు ఆదేశాలు లేదా భద్రతా సంస్థల అభ్యర్థన మినహా ఆ సమాచారాన్ని ఇతరులకు వెల్లడించరాదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సైబర్ భద్రతా చర్యలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. కాగా జూలై 9, 2026కు ముందు కుదిరిన ఒప్పందాలను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చుకునేందుకు సంస్థలకు దాదాపు 2 నెలలు గడువిచ్చారు. సెప్టెంబర్ 1, 2026 తర్వాత నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై హెచ్చరికలు, తాత్కాలికంగా ప్లాట్ఫామ్ మూసివేత, తీవ్రమైన సందర్భాల్లో వాణిజ్య లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అధికారం వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఉంటుంది. పోటీ చట్టాల ఉల్లంఘనలపై న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన విమానయాన వార్నింగ్ను మరింత కఠినతరం చేసింది. ఖతార్, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్ గల్ఫ్ గగనతలంలో విమానాలు నడపకుండా ఎయిర్లైన్స్కు సూచించింది. ఈ హెచ్చరికలు జూలై 29 వరకు అమల్లో ఉంటుందని EASC తెలిపింది. వారం రోజుల క్రితం గల్ఫ్ దేశాలు జోర్డాన్ గగనతలంలో విమానాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మాత్రమే సూచించగా తాజా బులెటిన్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయని పేర్కొంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉండడంతో క్షిపణులు, డ్రోన్ దాడుల ప్రమాదం పెరిగిందని EASC హెచ్చరించింది. అంతేకాకుండా వైమానిక రక్షణ వ్యవస్థలు పౌర విమానాలను పొరపాటున సైనిక లక్ష్యాలుగా గుర్తించే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం ఇరాన్ ఖతార్ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక వెలువడింది. ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ప్రాంతాలపై కూడా దాడుల ముప్పు నెలకొంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న గల్ఫ్ ట్యాంకర్లపై కూడా దాడులు జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడం, అమెరికా దాడుల అనంతరం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినట్లు ప్రకటనలు, అలాగే కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయని EASC పేర్కొంది. ఇక ఇరాన్, ఇరాక్, లెబనాన్ గగనతలంలో విమానాలు నడపొద్దని గత వారం జారీ చేసిన హెచ్చరికను కూడా EASC ఆగస్టు చివరి వరకు పొడిగించింది. ప్రాంతీయ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే మరిన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని EASC స్పష్టం చేసింది. దాదాపు 2 నెలలుగా స్థిరంగా కొనసాగిన భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే ₹100 మార్కు చేరిపోతోంది. మంగళవారం రూపాయి డాలర్కు 95.92 వద్ద ప్రారంభమై 96.43 వద్ద ముగిసింది. అదే సమయంలో ఒమాన్లోని కరెన్సీ ఎక్స్చేంజ్ కేంద్రాల్లో ఒక ఒమానీ రియాల్కు సుమారు 250.17 లభిస్తోంది. దీంతో స్వదేశానికి డబ్బు పంపే ఒమాన్లోని భారతీయ ప్రవాసులకు ప్రతి రియాల్పై మరింత ఎక్కువ రూపాయలు అందుతున్నాయి. అమెరికా డాలర్లకు అనుసంధానమైన ఒమానీ రియాల్ గత 2 ఏళ్లలో భారత రూపాయితో పోలిస్తే గణనీయంగా బలపడింది. 2024లో ఒక ఒమానీ రియాల్ సగటున 220 విలువ ఉండేది. ప్రస్తుతం అదే రియాల్ 247 నుంచి 250 మధ్య ట్రేడ్ అవుతోంది. అంటే 2 సంవత్సరాల్లో సుమారు 15% మేర విలువ పెరిగింది. మస్కట్కు చెందిన ఆర్థిక నిపుణుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ అధికారి అడ్వకేట్ R. మధుసూదనన్ ప్రకారం పలు అంతర్జాతీయ పరిణామాలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్కు పెరుగుతున్న డిమాండ్, భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి
నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా రూపాయి విలువ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $85 పైగా ఉండగా అమెరికా డాలర్ ఇండెక్స్ కూడా 101.24 వద్ద కొనసాగుతోందని ఆయన తెలిపారు. యుద్ధం ముప్పు కారణంగా సముద్ర రవాణా వ్యయాలు, బీమా ప్రీమియంలు పెరగడంతో చమురు దిగుమతుల ఖర్చు అధికమవుతుందని, దీనివల్ల భారత్ కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగే అవకాశం ఉందని మధుసూదన్ చెప్పారు. అలాగే చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. రూపాయి విలువలో తీవ్ర హెచ్చుతగ్గులు రాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక మార్కెట్లో జోక్యం చేసుకుంటోందని ఆయన తెలిపారు. అలాగే డిపాజిట్ల నిబంధనలను సడలించడం వంటి చర్యలతో భారత విదేశీ మారక నిల్వలు దాదాపు $1 బిలియన్ పెరిగి $674 బిలియన్ చేరాయని చెప్పారు. అయితే విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం రూపాయిపై ఇంకా ఒత్తిడిని కొనసాగిస్తుందని వివరించారు. రూపాయి బలహీనపడడం వల్ల ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే నగదుకు ఎక్కువ రూపాయలు లభిస్తున్నప్పటికీ విదేశీ పర్యటనలు, విదేశాల్లో వైద్య చికిత్స, విదేశీ విద్య ఖర్చులు, విదేశీ కరెన్సీలు తీసుకున్న రుణాల చెల్లింపులు మరింత భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా సమీప భవిష్యత్తులో రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని, పశ్చిమాసియా పరిస్థితులు మరియు ఆర్బీఐ తీసుకునే చర్యలపై రూపాయి దిశ ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియాలోని ఈస్టర్న్ ప్రావిన్స్లో మంగళవారం ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్ అహ్సా నగరంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ చేరడంతో ఇది 2026లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత గల నగరంగా నిలిచింది. ఈ విషయాన్ని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం ధృవీకరించింది. అంతకుముందు మే 29న అల్ అహ్సాలో 49.3 డిగ్రీల సెల్సియస్ నమోదవగా మంగళవారం ఆ రికార్డు బద్దలైంది. 49 నుంచి 50 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు దమ్మాం, దహ్రాన్, అల్ ఖోబర్, జుబైల్, ఖతీఫ్, రాస్, తనూరా, హఫర్ అల్ బాతిన్, అల్ కబ్జీ, అల్ నైరియా, కరియత్ అల్ ఉల్యా, బుకైక్, అల్ అఫ్సా తదితర ప్రాంతాలు ప్రభావితం చేస్తాయని ఎన్సీఎం హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు దుమ్ము తుఫాన్లు వీచే అవకాశం ఉండడంతో రహదారులపై బహిరంగ ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గవచ్చని అధికారులు సూచించారు. జూన్లో విడుదల చేసిన వాతావరణ అంచనాల్లో ఎన్సీఎం జూలై మరియు ఆగస్టు నెలలో కూడా సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈస్టర్న్ ప్రావిన్స్లో జూలై నెలలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర ఎండల కారణంగా స్థానికులు తమ రోజువారీ కార్యక్రమాలను మార్చుకుంటున్నట్లు ఈస్టర్న్ ప్రావిన్స్ నివాసి రహఫ్ అల్ మధాని తెలిపారు. బయటకు వెళ్లాల్సి వస్తే వీలైనంత త్వరగా నీడలోనే ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మధ్యాహ్నం అత్యధిక వేడి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం, సన్ స్క్రీన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే టోపీ లేదా తల కప్పుకొని వస్త్రాలు ధరించడం, యూవీ రక్షణ కలిగిన గొడుగులు, సన్ గ్లాసెస్ ఉపయోగించడం, తరచూ నీరు తాగడం అవసరమన్నారు. తీవ్ర ఎండల కారణంగా బహిరంగ కార్యకలాపాలు తగ్గిపోయినా ఎయిర్ కండిషనింగ్ ఉన్న షాపింగ్ మాల్స్, కేఫ్లు, ఇండోర్ ప్యాడల్ కోర్టులు, బోర్డ్ గేమ్ కేఫ్లు, సినిమా థియేటర్లు వంటి ప్రదేశాల్లో ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నారని స్థానికులు తెలిపారు. సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మాత్రమే బయట నడక వంటి కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాగా గుర్తింపు పొందిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్స్లో భారత పాస్పోర్ట్ 80వ స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ భారత పాస్పోర్ట్ కలిగిన వారు 56 దేశాలకు ముందస్తు వీసా అవసరం లేకుండా లేదా సులభతర ప్రవేశ సౌకర్యాలతో ప్రయాణించే అవకాశం కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ 85వ స్థానం నుంచి 75వ స్థానానికి చేరగా తాజా జాబితాలో మళ్లీ 80వ స్థానానికి దిగజారింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 199 దేశాల పాస్పోర్ట్లకు లభించే అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా అంచనా వేస్తోంది. ప్రస్తుతం భారత పాస్పోర్ట్ మొబిలిటీ స్కోర్ 56గా ఉంది. అంటే భారతీయులు 56 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రవేశం, వీసా ఆన్ అరైవల్, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ లేదా విజిట్ అనుమతితో వెళ్లొచ్చు. అయితే అమెరికా, బ్రిటన్, షెంగెన్ దేశాల వంటి ప్రముఖ గమ్యస్థానాలకు ఇప్పటికీ ముందుగానే వీసా తీసుకోవాల్సి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాస్పోర్ట్ ర్యాంకింగ్ అనేది ఇతర దేశాల పురోగతిపైన ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాలు కొత్త వీసా మినహాయింపు ఒప్పందాలు కుదుర్చుకుంటే ఒక దేశానికి ఉన్న ప్రయాణ సౌకర్యాలు మారకపోయినా దాని ర్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇటీవల పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్ట్ అనేది ప్రధానంగా ప్రయాణ పత్రం మాత్రమేనని, పౌరసత్వానికి అంతిమ ఆధారంగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. భారత పాస్పోర్ట్ కలిగిన వారు ముందస్తు వీసా అవసరం లేకుండా వెళ్లగల కొన్ని దేశాలు అంగోలా, బార్బడోస్, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కుక్ దీవులు, డొమినికా, ఫిజీ, గైనాడా, హైతీ, జమైకా, కజకిస్తాన్, కిరిబాటి, కెన్యా, మకావో, మలేషియా, మారిషస్, మైక్రోనేషియా, మెన్స్టాట్, నేపాల్, నియూ, ఫిలిప్పీన్స్, రువాండా, సెనెగల్, షీషెల్స్, సెయింట్ కిట్స్ మరియు నెవిస్తో, జెయింట్ విన్సెంట్ మరియు గైనడైన్స్, థాయిలాండ్, గాంబియా, ట్రినిడాడ్ మరియు టిబాగో, వనాటు, బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమరో దీవులు, జిబౌటి, ఇథియోపియా, గినియావో బిసావు, ఇండోనేషియా, జోర్డాన్, లావోస్, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్స్ దీవులు, మంగోలియా, మొజాంబిక్, మయన్మార్, పలావ్ దీవులు, ఖతార్,
సమోవా, సియోరా లియాన్, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజనియా, తైమూర్ లెస్తే, తువాలు, జింబాబ్వే, యూఏఈలో నివసిస్తున్న భారతీయులకు చెల్లుబాటు అయ్యే యూఏఈ రెసిడెన్స్ వీసా ఉంటే కొన్ని దేశాలు అదనపు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మారిషస్, సెషల్స్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, భూటాన్ వంటి దేశాలతో పాటు మాల్దీవులు, శ్రీలంక, జోర్డాన్, జార్జియా, అజర్బైజాన్, కెన్యా, మడగాస్కర్ వంటి దేశాలకు సులభంగా ప్రయాణించవచ్చు. అయితే ప్రయాణానికి ముందు సంబంధిత దేశాల తాజా వీసా నిబంధనలను ఆయా ఎయిర్లైన్స్ రాయబార కార్యాలయాలు లేదా ఇమిగ్రేషన్ అధికారుల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ట్రావెల్ ఇండస్ట్రీ నిపుణులు సూచిస్తున్నారు. బహ్రెయిన్లో ఇరాన్ దాడుల సమయంలో హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన 2 మహిళలు సహా 10 మంది నిందితులకు హై క్రిమినల్ కోర్టు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఉగ్రవాద నేరాల విచారణ విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2 వేర్వేరు కేసుల్లో కోర్టు కీలక తీర్పులను వెలువరించింది. గత మార్చి నెలలో బహ్రెయిన్పై ఇరాన్ దాడులు జరిగిన సమయంలో సదరు నిందితులు ఘటనా స్థలంలో హింస మరియు విధ్వంసానికి పాల్పడుతుండగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన భద్రతా సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రతా విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తక్షణమే దర్యాప్తు చేపట్టింది. సాక్షుల స్టేట్మెంట్లు, ఫోరెన్సిక్స్ మరియు సాంకేతిక నివేదికల ఆధారంగా నేరం రుజువు కావడంతో నిందితులను హై క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు. కోర్టు పలు దఫాలుగా విచారణ జరిపి నిందితులకు జైలు శిక్షతో పాటు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును జప్తు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సమాజ భద్రతకు ముప్పు కలిగిస్తూ శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా విధ్వంసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. నమస్కారం.